మన వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఏంటండి? ఇదే కదా. మీరు ప్రోడక్ట్ వాడి ఒక 6 మందికి షేర్ చేయండి. ఆ 6 మందిని ఇంకొక ఒక 6 మందికి ప్రమోట్ చేయమని చెప్తుంది కంపెనీ. ఇంతే కదా మన బిజినెస్ ప్లాన్ ఏంటి? మనం జాయిన్ అయ్యాము, మన కింద ఒక 6గురికి కంపెనీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి వాళ్ళని ప్రొడక్ట్స్ వాడమని చెప్పి మనం ప్రమోట్ చేయాలి. ఇంతేనా? ఈ 6గురిని మీరు జాయిన్ చేయడం ద్వారా మీరు ఒక నెలకి కంపెనీ ప్లాన్ ప్రకారము ఎంతండి? 9 lakhs సంపాదించవచ్చు. మరి అవకాశం ఎక్కడన్నా ఉందా? గవర్నమెంట్ జాబ్లో ఉందా? పోనీ మీరు 1 కోటి రూపాయలు పెట్టి బిజినెస్ పెట్టారు, ఒక నెల రోజుల్లో 9 లక్షలు టర్నోవర్ చేయగలరా? మనం మార్కెటింగ్ చేసి మన బ్రాండ్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికే ఒక నెల సరిపోదు, అవునా? సో కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు ఫస్ట్ వీక్ జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అయిన ఫస్ట్ రోజు ఎంతమంది అండి? మీరు ఒకరే. మీరు ఒకరిని కంపెనీ ఏం చేస్తుందంటే 100 PVకి ప్రొడక్ట్స్ తీసుకోమని చెప్పింది. అంటే మీరు ఇంట్లో వాడే హోమ్ కేర్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, అన్నీ కలిపి, ఓకేనా? ఈ 100 PVకి కంపెనీ మిమ్మల్ని వర్క్ని డబ్బులు పెట్టి తీసుకోమంటుంది. ఏమైనా బెనిఫిట్స్ ఇస్తుందా? 100 PVకి బెనిఫిట్స్ ఇస్తుంది కదా. డిస్కౌంట్ ఇస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది, క్యాష్ బ్యాక్ ఇస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా ఏమిస్తుంది? CNC ఆఫర్ ఇస్తుంది. 4 నెలలు మనం కంటిన్యూగా 100 PV తీసుకుంటే 5th మంత్లో మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 2515. బయట డిమార్ట్కి వెళ్ళి మీరు 20,000 షాపింగ్ ఉన్నా 10 రూపాయలు కవర్, 20 రూపాయలు కవర్ కూడా మీకు ఫ్రీగా అయ్యింది, అవునా కదా? బిల్లింగ్ కౌంటర్లో నుంచి కవర్ కావాలా సార్, కవర్ కావాలా సార్, చిన్నదా పెద్దదా, 15 రూపాయలు, 18 రూపాయలు, 25 రూపాయలు, అవునా? కానీ కంపెనీలో మీరు 100 PV అంటే మినిమం ఎంత అమౌంట్ అండి? 3,000 నుండి 4,000 మీరు తీసుకునే ప్రొడక్ట్ని బట్టి PV అనేది వస్తుంది, ఓకేనా? మరి 4 నెలలు ఈ అమౌంట్ కొనడం ద్వారా 5 నెలలు మీకు 2,515 ఇస్తుంది. 1 ఇయర్లో మీరు ఎన్ని వచ్చర్స్ తీసుకోవచ్చు? తీసుకోవచ్చండి? సంవత్సరానికి 12 నెలలు, 4 నెలలకు ఒకసారి అంటే 3 వచ్చర్స్ వస్తాయి. 3 వచ్చర్స్ అమౌంట్ ఎంత? 7,545 రూపాయలు సంవత్సరానికి. ఫ్రీగా మీరు ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. జస్ట్ మీరు ఒక్కరే 100 PVకి కొనుక్కోవడం ద్వారా, ఓకేనా? జస్ట్ కస్టమర్గా ఉంటేనే మీకు ఈ బెనిఫిట్స్ అన్ని కూడా కంపెనీ ఇస్తారంట. మరి అలాంటప్పుడు మనం 100 PV తీసుకోవచ్చా? తీసుకోకూడదా? తీసుకున్నాం కదా. మరి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వాడి మనం రిజల్ట్ తీసుకోవడానికి లేదా ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోవడానికి, ప్రొడక్ట్ క్వాలిటీ తెలుసుకోవడానికి ఎన్ని రోజులు కావాలి? 1 వీక్ అయిపోతుందా? 4 to 5 days అన్నారు, 1 వీక్ అనుకుంది, ఓకేనా? సో 1 వీక్లో ఈ 1 వీక్ తర్వాత మిమ్మల్ని ఎంతమందికి చెప్పమంది కంపెనీ? 6 మెంబర్స్ చెప్పమంది, ఓకేనా? మీరు 6 మెంబర్స్కి చెప్పారు. వీళ్ళు ఎంత తీసుకోమని చెప్పాలి? మీరు ఎలా చెప్పాలి? మీరు బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, మీరు ప్రొడక్ట్ ద్వారా క్వాలిటీ చూసి, రిజల్ట్ చూసి, దాన్ని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళని కూడా ఎంత తీసుకోమని చెప్పాలి? 100 PV, ఓకేనా? సో ఇక్కడ మనకి ఎంత అయ్యారండి టీము? ఫస్ట్ వీక్లో మీరు ఒక్కరే ఉన్నారు, సెకండ్ వీక్లో మనకి ఎంతమంది అయ్యారు టీము? 7 members, ఓకేనా? మీరు కాకుండా, ఓకేనా? సో 1 వీక్ తర్వాత వీళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేయాలి, ఓకేనా? ఈ 1 వీక్లో 7 days ఉన్నాయి కదా, 4-5 days తర్వాత మీరు వీళ్ళని ఫాలో అప్ చేయాలి. ప్రొడక్ట్ తీసుకున్నారు కదా, వాడుతున్నారా లేదా, ఎలా ఉంది ప్రొడక్ట్, ఓకేనా? సో సెకండ్ వీక్లో మీరు ఏం చేయాలంటే వీళ్ళని ఎంతమంది అండి? 6 మెంబర్స్ని ప్రమోట్ చేయమని చెప్పాలి. జస్ట్ 6 మెంబర్స్ని ప్రమోట్ చేయమని చెప్పి వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకురావాలి? మీటింగ్కి తీసుకురావాలి. DLCP మీటింగ్ కానివ్వండి, టీమ్ మీటింగ్ కానివ్వండి, ఏదో ఒకటి. లేదు అంటే మన అప్లైనర్స్ ఉంటారు కదా, అప్లైనర్స్ని కూర్చోబెట్టి వీళ్ళకి ఫస్ట్ వీక్లో, వీళ్ళకి సెకండ్ వీక్లో మనం ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళ చేత కూడా ఎంత PV కొనిచ్చాలి మనం? 100 PV. 100 PV వల్ల ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనం వీళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా? కంపెనీ బాగుంటుంది, క్వాలిటీ ప్రోడక్ట్ వాడుకోండి అని అయితే కొంటారు. 100 PVకి కొనరు. 100 PVకి కొనడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఓకేనా? ఫస్ట్ మీరు సింపుల్గా చెప్పాలి అంటే 100 PV మనం కంటిన్యూగా మెయింటైన్ చేసి CNC ఆఫర్ తీసుకుంటే మన కంపెనీలో ప్రొడక్ట్స్ ఎంత వస్తాయండి? ఎంత తక్కువ వస్తాయి మనకి? 50% తక్కువ మనకి రావడం జరుగుతుంది.
అంటే బయట ప్రొడక్ట్ కంటే కూడా తక్కువ కాస్ట్ కి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ మనం వాడతాం. ఇది వీళ్ళకి కన్వే చేసి ఓకేనా. వీళ్ళ చేత కూడా మనం 100 పీవీ చేస్తే మొత్తం ఎంతమంది అయ్యారండి? ఓకేనా. ఈ వీక్ లో మీకు అయిన టీము 36. ఓకేనా. నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ కాపీ పేస్ట్ అంతే. మన గురువు గారు చెప్తుంటారు కదా, ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాపీ పేస్ట్ చేయడమే ఇక్కడ. ఓకేనా. అదే ఇక్కడ స్కిల్, మెయిన్ ఫస్ట్ స్కిల్ ఏంటంటే కాపీ పేస్ట్ చేయడం. మళ్ళీ తలా 6 మంది తీసుకొస్తే ఎంతమంది అయ్యారు? ఓకేనా. థర్డ్ వీక్ మీ టీం ఎంత అయింది? 200 పడతాం. సేమ్ మళ్ళీ ఇదే కదా కాపీ పేస్ట్. ఓకేనా. సో ఇక్కడ మీకు ఎంతమంది అయ్యారండి? 1296. 1296. ఇప్పుడు టోటల్ లెక్క ఏంటి? 1296, 216, 36, 6 ఎంత? టోటల్ ఎంత? 1 మంత్ లో మీకు అయిన టీం ఎంత? 1554. సో ఒక 1500 మంది అనుకుంది. 1500 మంది ఎంత పీవీ కొన్నారండి? ఎంత పీవీ కొన్నారు? ఎంత అయింది పీవీ? మొత్తం 1,50,000 పీవీ. ఇప్పుడు దీన్ని జస్ట్ పర్సెంటేజ్ ఏంటి మేడం? ఈ పీవీకి అమౌంట్ ఎంత వస్తుంది అనేది బోనస్ ఎంత మనకి? 4,05,000. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్ కానీ ఇవన్నీ వేసుకుంటే కార్ ఫండ్ ఇవన్నీ ఏమయ్యారు మీరు? ఫస్ట్ మంత్ లోనే మీకు ఈ టీం అయ్యారు. సింగిల్ లెగ్ లో మీకు ఎన్ని పాయింట్లు అవుతాయి అండి? 100 పీవీ లెక్క మీరు 6 మెంబర్స్ బ్రాంచ్ డైరెక్ట్ ఈజీగా అవుతారు ఫస్ట్ మంత్ లో. ఇక్కడ కరెక్ట్ గా మీరు లెక్క వేస్తే ఎంత అవుతుంది పీవీ? సార్ చూడండి మేడం. 216, 25,900. 25,900. 18% ఎల్ఓబి వచ్చిందా? ఎల్ఓబి మినిమం చెక్ ఎంత అండి? ఎల్ఓబి మినిమం అమౌంట్ ఎంత? 17,000 వచ్చిందా? తలా ఒక లెక్కకి 15,000 వేసుకుంటే 6 లెక్కలకి ఎంత అయింది? జస్ట్ ఎల్ఓబినే 90,000. డైరెక్టర్ బోనస్ ఎంత? 4,00,000. మిగతా అన్ని కలుపుకుంటే మీరు ఏ డైరెక్ట్ అయ్యారు? ఇక్కడ ఒక్కో లెగ్ లో 25,000 పాయింట్లు అయిందంటే ప్రతి ఒక్క లెగ్ కూడా బ్రాంచ్ డైరెక్ట్ అయ్యారు కదా. అంటే మీరు ఏ డైరెక్టర్ అయ్యారు? ఇక్కడ క్రౌన్ విత్ ఎల్ఓబి 6 లెగ్స్ ఎల్ఓబి వచ్చింది. టోటల్ చెక్ మీకు మినిమం 9 లక్షలు అనేది వస్తుంది. ఓకేనా. ఇది మీరు 100% చేస్తే కంపెనీ ప్లాన్ ప్రకారం మనం 100% వర్క్ చేస్తే కానీ మనం చేయగలమా? అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయా? సార్? సో 100% వర్క్ చేస్తే మనకి ఎంత వచ్చిందని చెప్పు? 9 లక్షలు. దీంట్లో ఒక 50% వర్క్ చేసాం అనుకుంటాం. ఎంత వర్క్ చేసాం? 50% వర్క్ చేసాం. ఎంత వచ్చిందండి? 4.5 lakhs. పోనీ అంత కూడా లేదు సార్, నేను ఫుల్ టైం చేయట్లేదు, నాకు ఎక్కువ సర్కిల్ లేదు, ఒక 25% వర్క్ చేశాను నేను. ఎంత వచ్చిందండి? 2,20,000. ఏ సార్ ఇది కూడా నేను చేయలేను, ఒక 10% నేను పార్ట్ టైం గా చేస్తున్నాను వెస్టేజ్ అనుకుంటే ఎంత వస్తుంది? 9 లక్షల్లో 10%. ఓకేనా. లేదు సార్ నాకు అంత టైం కూడా లేదు, రోజుకు 1 గంట 2 గంటలు మాత్రమే నేను వెస్టేజ్ లో స్పెండ్ చేయగలను, ఓకేనా, ఎక్కువ మందికి నేను రీచ్ కాలేను అనుకుంటే 1% వర్క్ చేయాలి. 1% వర్క్ చేస్తే ఎంతండి? 9,000 అమౌంట్ మనకి ఎక్కువ తక్కువ? ఎక్కువ తక్కువ సార్. ఈ 9,000 ఎవరైనా మనకు ఎవరైనా ఇస్తారా? 1 నెల ఇస్తారు, 2వ నెల ఇస్తారు, 3వ నెలలో మన ఫోన్ కూడా అప్పుగా తీసుకోవాలనుకున్నాం, అవునా కదా? మరి 1 నెలలో 9 నెలలు సంపాదించే అవకాశం మనకు ఎక్కడైనా ఉందా?
రెండో నెలలో 2% వర్క్ చేశారు. ఎంత వస్తుందండి? ఎంత చెక్ వస్తుంది? తక్కువ ఎక్కువ? అవునా కాదా? కానీ ఇక్కడ వర్క్ చేయడం ఎలా వర్క్ చేయాలి, ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి, టీంని ఎలా ఫాలో అప్ చేయాలి, టీంకి ఏం చెప్పాలి అనేది ఎక్కడికి వస్తే మనకు అర్థం అవుతుంది? మరి వస్తున్నామా మీటింగ్స్ కి? అర్థమైందా సార్? సో ఈ మీటింగ్స్ కి ఎప్పుడైతే వస్తామో ఈ టీంకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏంటి, ప్రొడక్ట్ గురించి మనం ఎలా, ఇప్పుడు సోపు బయట కూడా దొరుకుతుంది కదా, వెస్టేజ్ సోప్ ఎందుకు వాడాలి? క్వాలిటీ బాగుంటుందని చెప్తున్నాం, ఓకేనా? ఎంత క్వాలిటీ ఉంటుంది, ఆల్రెడీ వాడిన వాళ్ళ టెస్టిమోనీస్ అనేవి మనకి ఎక్కడ ఇస్తారు? మీటింగ్స్ లో ఇస్తారు. వాళ్ళు ఎక్కడో గుంటూరులో ఉన్నారనుకోండి, మనం ఇక్కడ ఫోన్లో చెప్తాం, వాళ్ళకి అర్థం అవుద్దా? కొంటారా మనం చెప్పంగానే? సో మనం ఏం చేయాలంటే గుంటూరులో మీటింగ్ జరిగింది అనుకోండి, వెళ్ళి 1 అవర్ మాతో పాటు రండి అనో, లేదా డైరెక్ట్ గా మనం అక్కడికి మన అప్లైనర్స్ నో మెంటర్స్ నో తీసుకెళ్ళి వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే జాయిన్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా సార్? పోనీ ఒక నెలలో కాదు, ఒక 2 నెలల్లో మీరు 1% వర్క్ చేసిన, కరెక్ట్గా మనం ఫాలో అప్ చేసిన 9,000, 4వ నెలలో 18,000. లెక్కేసి చూడండి, 2 నెలలకి 4 నెలలకి 6 నెలలకి ఎంత వర్క్ చేస్తాం మనం? 3%. ఎంత వచ్చిందండి? ఎంత? ఎక్కువ తక్కువ? ఇదే శాలరీ మనకి బయట సంపాదించడానికి 30 రోజులు మనం కష్టపడాల్సి వస్తుంది, అవునా? మరి ఇక్కడ 6 నెలల్లో మనకి 27,000 వచ్చినప్పుడు మనం ఇక్కడ ఫుల్ టైం వర్క్ చేయొచ్చా, చేయకూడదా? ఇంకొక 6 నెలలు మనం కష్టపడితే మినిమం మనకి ఎంత వస్తుందండి? మినిమం నేను చెప్తుంది, గురుగారు చెప్తుంది ఇదే కదా, 1 ఇయర్ సంపాదించవచ్చా లేదా? దేని ద్వారా సాధ్యం అవుతుందండి?